వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం. నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డిఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్, నూజివీడు మున్సిపల్ కమిషనర్ పేరయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, తీసుకున్న చర్యలపై ముఖాముఖి నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఎటువంటి చర్యలు చేపట్టాలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సబ్ కలెక్టర్ సూచించారు. నూజివీడు డిఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని, పట్టణంలో ఆవులు సంచారం చేస్తున్న వారికి మున్సిపల్ అధికారుల ద్వారా నోటీసులు జారీ చేసి చర్యలు చేపట్టారని, కొంతమేరకు ట్రాఫిక్ కంట్రోల్ అయిందని, మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, ఎక్సైజ్, ఆర్టీసీ అధికారులు, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు, వర్తక సంఘ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా సరే ఒక ఎన్ఎస్పి కెనాల్ అనేది ఒకటి ఐడెంటిఫై చేశారు. ఆ ప్లేసెస్లో వాళ్ళని షిఫ్ట్ చేసి ఒక ఈట్ స్ట్రీట్ లాగా ఏర్పాటు చేసి ప్రజలకి కొంచెం సౌకర్యార్థం, అలాగే వాళ్ళ యొక్క పట్టుగుడ్డు గురించి కూడా మరి దెబ్బతినకుండా చేద్దామనే ఉద్దేశంతో ఆ డెసిషన్ ఒకటి తీసుకోబడింది. అలాగే వెండర్స్ని కూడా ఒకసారి మళ్ళీ మీటింగ్ పిలిపించి వాళ్ళకి ఈ విధమైన చేయబోతున్నామని వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా ఆ యొక్క ఏరియాకి ఎక్కడికైతే తీసుకెళ్తున్నారో అది కూడా చూపించి వాళ్ళ యొక్క సమ్మతితోటి మరి ఈ యొక్క షిఫ్టింగ్ అనేది జరిగేటట్టుగా చూస్తామని, అలాగే ఎక్కడైతే ఈ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ పార్కింగ్ ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసెస్లో ఈ అనాథరైజ్డ్ పార్కింగ్ అంతా అక్కడికి వెళ్ళేటట్టుగాను చొరవ తీసుకోవడము అది చేస్తాము. అలాగే స్కూల్స్ ముందు ఈ యొక్క జెబ్రా క్రాసింగు, అలాగేనేమో దాని ముందు చేయవలసిన స్కూల్స్ ముందు చేయవలసిన ట్రాఫిక్ సంబంధించిన కొన్ని సంస్కరణలు కూడా మరి ట్రాఫిక్ స్కూల్ యాజమాన్యంతో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి అది కూడా చేస్తామని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత ట్రాఫిక్ ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క మన నూజివీడు దాంట్లో బాగాను ట్రాఫిక్ సంబంధించి ఈ రెగ్యులేషన్ సంబంధించి మనుషులు లేకపోవడం వల్ల దాంట్లో ఇబ్బంది జరుగుతుంది. దానికి ట్రాఫిక్ మార్షల్స్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అంతకుముందే డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రజల్లోకి పోయి ఏ విధంగా దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేద్దామని చెప్పి ఈరోజు ఈ యొక్క కమిటీలో నిర్ణయం జరిగింది. దాని ప్రకారం ముందు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.